మీరు చాలా సూపర్ గా ఉన్నారు. మీకు మ్యాచింగ్ తగ్గట్టుగా మీ చేతిలో గోరింటాకు కూడా మాకు వచ్చినప్పటి నుంచి కనబడుతోంది. కానీ అసలు నా చేతిలోనే కదా, అందరి చేతిలో అవును. కనపడుతుంది. ఆషాఢ మాసం అనగానే గోరింటాకు ప్రత్యేకం. ఇది వరకు ఊర్లలో అందరూ పెట్టుకునేవారు. తర్వాత తర్వాత ఫ్యాషన్ పేరుతో పెట్టించుకోవడం తగ్గించారు. మళ్ళీ ఇప్పుడున్న జనరేషను అసలు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ మెట్రోలో ఎక్కడ చూసినా అందరి చేతులు కనబడుతున్నాయి. ఇదివరకట్లాగా ఫ్యాషన్‌గా మెహందీలివి కాదు. ఆకు ఎక్కడున్నా కష్టపడి తెచ్చి పెట్టుకుంటున్నారు. అసలు ఎందుకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారమ్మా? ఆషాఢం అనేటప్పటికి కొంతమంది వచ్చి దైవత్వం గురించి చెప్పాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం గోరింటాకు అనేది. అందువల్ల ఆషాఢంలో మాత్రం గోరింటాకు తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే జాతరలు కానివ్వండి, బోనాలు కానివ్వండి, కొన్ని ఆంధ్ర సైడ్ జాతరలు అంటారు, కొన్ని ఇక్కడ బోనాలు అంటారు. ఏదైనా కూడా పెట్టాలి అనేసి చెప్తారు. ఆ చేతుల్లో పెడితే కూడా ఆ లక్ష్మీ కళ అనేది కనిపిస్తూ ఉంటుందని. కానీ ఈ గోరింటాకు అనేది అమ్మవారి ఆచారమా, దైవత్వం అనుకూలిస్తుందా, లక్ష్మీదేవి అరచేతుల్లో వచ్చి కూర్చుంటుందా అని కాకుండా ఒక శాస్త్రపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఈ గోరింటాకు అత్యంత చాలా క్షేమదాయకం అన్నమాట. దీనిలో ఏంటంటే ఈ ఆకును మాత్రమే మనం నూరుతాం, ఇంకేమి కలపం, వాటర్ కలపం, ఏమి కలపం, ఉత్త ఆకు మాత్రం. నేను 3 వీక్స్ అయిపోయిందిలేండి పెట్టుకొని. ఈ ఆకు పెట్టుకునేటప్పుడు దీనిలో అన్ని నాడులు కలిసి ఉంటాయి అరచేతిలో, నవనాడులు. అందువల్ల మగాళ్ళు కూడా ఎందుకంటే చేతులలో పెట్టుకోకుండా అరికాళ్ళు పెట్టుకుంటారు, అది హెల్త్కి మంచిదని, హార్ట్కు పనిచేస్తుంది అనేసి. అందువల్ల ఈ ఆషాఢం వచ్చేటప్పటికంటే ఈ సీజన్ అంతా చేంజ్ అవుతుంటుంది. అకాల వర్షాలు ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే జలుబులు, దగ్గులు, ఏదో వైరల్ ఫీవర్స్ అన్నీ ఒక్కసారి ముంచుకొస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాంగో సీజన్ అయిపోవడంతో మీ ఈగలు ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. ఇంకా కొన్ని కొత్త రకం క్రిమికీటకాలు, ఎందుకంటే వర్షాల వల్ల అవన్నీ ఎక్కువ పురుగులు వస్తుంటాయి. అలా ఇళ్లలోకి అలా లేకుండా అలా వ్యాధి నిరోధక శక్తి అనేది గోరింటాకులో దాగుంది. ఇది తెలుసుకోవడం అనేది చాలామంది చేసుకోరు. కొంతమంది మేము నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి మాకు ఈ గోరింటాకు అడ్డం వచ్చేస్తుంది, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ గోరింటాకు అడ్డం రాదు, వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటేనే. అందువల్ల వాళ్ళు మాత్రం గోళ్ళకు తగలనీయకుండా ఎటో పెట్టుకుంటుంటారు. అది చాలా తప్పు. ఈ నెయిల్స్ తగలడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ, గోరు చుట్లు కానీ, ఈ సైడ్స్ స్కిన్ లేచిపోవడం కానీ ఇలాంటివన్నీ జరగదు ఈ గోరింటాకు వల్ల. అందువల్ల ఈ గోరింటాకుని అరచేతిలో పెట్టుకుంటే హైపర్ టెన్షన్ అనేది నివారిస్తుంది. ఇంకోటి వచ్చి వీళ్ళకు ఈ ఏమంటారు దీన్ని, టెన్షన్స్ లేనిపోయిన అలజడి, మనసులో అలజడి లేకుండా నివారిస్తుంది. ఈ గోళ్ళకు కానీ ఎళ్ళకు కానీ కొంతమంది కొబ్బరిలో కూడా నూనె కాచుకొని గోరింటాకు పెట్టుకొని తలలో పెట్టుకుంటుంటారు. ఎందుకంటే చుండ్రు కానివ్వండి, ఇవి పేలు కానివ్వండి, ఈ జుట్టు రాలిపోవడం అలాంటివి జరగదు. కానీ ఎందుకంటే జుట్టు అదే పిల్లోస్ కానీ బట్టలు కానీ రెడ్గా అయిపోతుంటాయి. అందువల్ల చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. ఇది మాత్రం క్షేమదాయకం, దివ్యం అన్నమాట. ఇంత మంచి మెడిసిన్ మనకి ఎక్కడ ఉండదు. ఈ సీజన్ నుండి పెట్టుకుంటే చాలా మంచిది గోరింటాకు.